ఫ్రెండ్స్, ఇదైతే చట్నీ అండి. టమాటా పచ్చిమిర్చి చట్నీ వచ్చేసి చపాతీ లేకైనా, పూరీ లేకైనా, ముద్ద లేకైనా, వేడి వేడి అన్నం లేకైనా, వచ్చేసి జొన్న రొట్టె లేకైనా, రాగి రొట్టె లేకైనా ఎంత రుచిగా ఉంటుందండి చట్నీ. నేను చేసే విధానం అయితే చూపిస్తానండి. చట్నీ, టమాటా చట్నీ వచ్చేసి ఫస్ట్ చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, తెల్లవాయి, పచ్చిమిరపకాయ, టమాటా అండి, కరివేపాకు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి వచ్చి వేయించుకోవాలా. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి దాంట్లోకి అయితే ధనియాలు వేయాలండి. ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలా. 4 తెల్లవాయిలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి వచ్చేసి 2 రెమ్మలు కరివేపాకు వేసి ఇదంతా పచ్చి వాసన అయ్యేంత వరకు గ్రైండ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇవి ఇట్లా వేయించిన తర్వాత 15 నిమిషాలు మూత మూసి పెట్టుకోవాలా. చూడండి, వేసినాయి. వేగిన తర్వాత ఇదైతే కొద్దిగా చింతపండు అయితే కడిగి వేసుకున్నానండి. చింతపండు ఇదైతే పక్కకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇదంతా పక్కనే చల్లారిన తర్వాత మళ్ళీ టమాటాలు అయితే అదే నూనెలోనే, అదే ప్యాన్లోనే నూనె వేసుకొని కొద్దిగా మళ్ళీ టమాటాలు సిమ్లోనే వేయించాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని రాళ్ళుప్పు సిమ్లోనే 15 నిమిషాలు ఉడకబెట్టాల. ఇట్లా మగ్గిన తర్వాత చూడు ఈ విధంగా మగ్గాలండి. ఇవి టమాటా అంతా నీరు ఉంటుంది కదా, అదే సరిపోతుంది. నీళ్ళనే అవసరం లేదు. ఇంకా మగ్గిన తర్వాత ఇవి అన్నీ వేయించుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అవన్నీ కొద్దిగా తర్వాత ఇవైతే చల్లారనిచ్చి మిర్చికి అయితే వేసుకోవచ్చండి. రోట్లైనా మిర్చికైనా వేసుకోవచ్చు. నేనైతే మిర్చికి గ్రైండర్ చేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా మిర్చికి అయితే పట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసినాను కదా, దాంట్లోకి మళ్ళీ కొద్దిగా తక్కువ వస్తుందని వేసినాను. నేనైతే ఇలా చేసుకున్న తర్వాత ఇదైతే వేరే గిన్నెలకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇది లేకనైనా బాగుంటుందండి చట్నీ. ఎప్పుడు కాల్చినప్పుడు లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దుర్గా విలాస్. బాయ్ బాయ్.